నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రా టాక్స్లో భాగంగా చాలా 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 ట్రెండింగ్ ఇష్యూ అనుకోవచ్చు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గత 4-5 రోజుల నుంచి దీనిపైన విపరీతమైనటువంటి వాదనలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్కడికి వచ్చినా ఏం చేసినా సులువుగా దొరికేది ఏంటిదంటే సనాతన ధర్మం, ఆలయాలు, దేవుళ్ళు, మన మనోభావాలు. వీటిని కించపరిస్తే ఏంటంటే అది ఎవరు ఏమన్నా మాట్లాడొచ్చు, ఎవరు ఏమన్నా చేయొచ్చు, దీన్ని అడగడానికి ఎవరు ఉండరు అనే భావనలో కొంతమేర జనాలు ఉన్నారు. వాళ్ళని అట్లా అలవాటు చేశారు కూడా. బట్ చాలా ప్రశ్నలకి శాస్త్రీయంగా సమాధానం రావాలి, ఏది పడితే అది మనం చెప్పొద్దు అనే అభిప్రాయంతో కొంత వెయిట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు వాటన్నిటికీ చాలా శాస్త్రీయంగా సమాధానాలు చెప్పడానికి మనతో పాటు శ్రీ 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 సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. స్వామి నమస్కారం. నమస్కారం అండి. సినిమా ఫంక్షన్ లో మొదలైనటువంటి ఒక రచ్చ, సనాతన ధర్మము, దేవుళ్ళు, ఆలయాలు. మనస్సులో ఏమైనా ఛత్రపతి శివాజీని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నాడా? ఎందుకు అనంటే ఇతడు క్రిప్టో క్రిస్టియన్. సీతమ్మ తల్లి గురించి వాడు మాట్లాడిన మాట నా నోటి నుంచి నేను పలకలేకపోతున్నాను. త్రేతాయాం జానకీ తథ ద్వాపరే ద్రౌపదీ శక్తి. వాళ్ళెవరూ సాధారణ మహిళలు కానే కాదు. అసలు స్త్రీని అవమానించాలి అని కనుక నువ్వు భావిస్తే కనుక నిన్ను శిక్షించడానికి పంచభూతాలు ఒకటవుతాయి. మీరు నా పైన రెచ్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా సనాతన ధర్మాన్ని వాడుకోవాలి. ఇప్పుడు గరికపాటి వారు చెప్పినటువంటి మాట నీకు నచ్చకపోతే, అంటే వీళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ కదండి, వీళ్ళు సమయం వచ్చినప్పుడు ఈ విధంగా. మరొక మాట కూడా మాట్లాడారు స్వామి, ఈ దేవాలయాల పైన అసలు శృంగారమే తప్పు అనేది క్రైస్తవుల ఆలోచన. యేసు పాపి కాడు. ఎందుకు? అంతరార్థం ఏమిటి? భగవంతుడికే మీరు బట్టలు వేసేసి మీరు కప్పేస్తున్నారు అంటే కప్పద్దని ఉద్దేశం. బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు మన వాళ్ళు అసలు శ్వాసే పీల్చలేదంట. ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళ వీడియోలు మీ పిల్లలు చూస్తున్నారన్నా కూడా తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్లు. విషయం చెప్పి మీ సమయం కోరగానే మన రిఫ్లెక్షన్కి మరొకసారి మీరు అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఈరోజు నిజంగా మీ మాట ఏంటి అనేది మా అందరికీ తెలుసు. మీరు శాస్త్రంలో ఉంటేనే మాట్లాడతారు, లేదంటే లేదు, శాస్త్రంలో ఉన్నదే మాట్లాడతారు. అయితే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గత వారం రోజులుగా అంటే నానా రకాల యాగి జరుగుతూ ఉన్నది. అంటే యూట్యూబ్లో కావచ్చు, అంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు బయట కూడా కావచ్చు. ముఖ్యంగా ఎక్కడో మొదలయ్యి ఏదో ఆడియో ఫంక్షన్, సంథింగ్ ఏదో సినిమా ఫంక్షన్లో మొదలైనటువంటి ఒక రచ్చ తిరిగి 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 మళ్ళీ సనాతన ధర్మము, దేవుళ్ళు, ఆలయాలు ఇక్కడికి వచ్చి ఆగింది స్వామి. అయితే మొదటగా ఒక్కటి ఏంటంటే, మీరు ఆ ప్రపంచ యాత్రికుడు సంబంధించి అన్వేష్ తన వీడియోస్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం అనసూయ కావచ్చు, అండ్ చిన్మయ్ శ్రీపాద కావచ్చు, చివరికి నాగబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఫెమినిజం అనే దాంట్లో స్త్రీ స్వేచ్ఛ అనే భావనతో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనము దానికి వ్యతిరేకం కాదు, ఫెమినిజానికి వ్యతిరేకం కాదు, స్త్రీ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ మాటలు ఖచ్చితంగా వ్యతిరేకం. అయితే ఇక్కడ వారు మాట్లాడుతున్నది ఏంటి అంటే సీతమ్మ తల్లి గురించి, ఎట్ ద సేమ్ టైం ద్రౌపదీ దేవి గురించి. వాళ్ళు నిండుగా కప్పుకొని ఉన్నారు కదా, వాళ్ళపైన అఘాయిత్యాలు జరగలేదా అంటే వాడు మాట్లాడిన మాట నా నోటి నుంచి నేను పలకలేకపోతున్నాను. అఘాయిత్యాలు జరగలేదా అని చెప్పేసి మొదటి ప్రశ్న స్వామి. రెండవది, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి కదా, మరి అక్కడికి పోయి వాటిని కూలగొట్టి మీరు రావచ్చు కదా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఇట్లాంటివి చాలా ప్రశ్నలు ఉన్నవి. ఈ ప్రశ్నలన్నింటికీ నిజంగా మీ ద్వారా మేము సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాము. అయ్యో తప్పకుండానండి స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మళ్ళీ చాలా కాలానికి మన రిఫ్లెక్షన్ ఛానల్కి రావడం చాలా సంతోషంగా ఉంది స్వామి. ఎందుకు అనంటే సంవత్సరం అయిపోయినట్టుందండి అవును స్వామి మన ఛానల్లో కనిపించి. ఇది మన ఛానల్ అనే అభిప్రాయం ఎల్లప్పుడూ నాకు ఉంటుంది. అందువల్ల వీలు చూసుకుని వీలు చేసుకుని ఇక్కడికి వస్తూ ఉంటాను అన్నమాట అండి. ఇక ఈ సమకాలీన అంశాల విషయానికి వచ్చేస్తే, మొట్టమొదట ఆయన ఒక ఆడియో ఫంక్షన్లో ఆయన మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన స్త్రీల వస్త్రధారణ గురించి ఆయన చెప్పడం జరిగింది. అందులో 2-3 అభ్యంతరకరమైనటువంటి పదాలు ఆయన ఉపయోగించడం తప్పు. అలా ఉపయోగించకూడదు. అసలు చెప్పదలుచుకున్న అంశం సుస్పష్టంగా చెప్పాలి, సుందరంగా చెప్పాలి. అంతేకాని ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా భాష బాగులేకపోతే కనుక ఇదే జరిగేది. అది మరి కావాలని ఆయన చెప్పాడో ఏమిటో తెలియదు. ఆయన సినీ హీరోయిన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. అయినప్పటికీ తప్పే కదండి. ఇప్పుడు హీరోయిన్ అయితే అమ్మాయి కాదు, ఆడపిల్ల కాదు అని మనం చెప్పం కదా. ఆయన ఫస్ట్
ఆయన మొదటగా ఆ పదాలు వాడడం తప్పు, ఎవరైతే శివాజీ గారు ఉన్నారో ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఆ పదాలకు ఆయన క్షమార్పణ చెప్పుకున్నాడు. అవును స్వామి. చెప్పుకుని నేను చెప్పిన అంశాల మీద నేను నిలబడ్డాను అని ఆయన అనడం ద్వారా అక్కడ ఆయన తప్పు సరిదిద్దుకున్నాడు, అయిపోయింది. ఆయన చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానిని అత్యధికం జనాభా నేను చూసినప్పుడు అత్యధికంగా ఆమోదించారు. 95% వరకు ఆమోదించారు. తర్వాత శివాజీని తిట్టడము ఇది చేసిన వాళ్ళు కూడా భయపడ్డారు తర్వాత. ఎందుకు అంటే జనం నుండి విపరీతమైనటువంటి ఆదరణ ఆమోదము లభిస్తూ ఉన్నాయి, శివాజీని ఇప్పుడు ఏమైనా అంటే కష్టము అని. అలాంటి సందర్భంలో ఇతడు రంగప్రవేశం చేశాడండి ఈ ప్రపంచ యాత్రికుడు. రంగప్రవేశం చేసి శివాజీ గారిని చాలా దారుణమైనటువంటి దుర్భాషలు ఆడాడు. చాలా దారుణం. నేను మొదట ఒకరోజు హఠాత్తుగా నేను చూసినప్పుడు ఇతను శివాజీ గారిని తిడుతున్నటువంటి తిట్లన్నీ విన్నారన్నమాట అండి. విన్నప్పుడు ఈ శివాజీ అని నాకు అసలు దృష్టిలో లేదు. ఇదేమిటి ఛత్రపతి శివాజీని ఇన్ని మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పేసి అనిపించింది. అంటే నటుడు శివాజీ, యాక్టర్ శివాజీ లాంటి మాటలు కూడా ఇతను చెప్పకుండా నేరుగా శివాజీ అని చెప్పేసి ఇతను అనడం, మనస్సులో ఏమైనా ఛత్రపతి శివాజీని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నాడా అని నాకు అనిపించింది. ఎందుకో అది వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకు అని అంటే ఇతడు క్రిప్టో క్రిస్టియన్ అని చాలా మంది చెబుతూ ఉన్నారు. వీళ్ళకి శివాజీ గారు అని అంటే కనుక చాలా భయము, కోపము అన్నీ ఉన్నాయి. ఛత్రపతి శివాజీ అంటే వీళ్ళందరికీ విపరీతమైనటువంటి ద్వేషం ఉంటుంది. ఎందుకు అని అంటే సనాతన ధర్మాన్ని ఆయన నిలిపినటువంటి ఆ యొక్క స్థితి అలాంటిది, మామూలు విషయం కాదు అది. నిజం. కావున వీళ్ళకి ఛత్రపతి శివాజీ అంటే ఖచ్చితంగా ఇతర మతస్థులు, అంటే ఇతర మతస్థులు అందరికీ కాదు, ఆ యొక్క మతమౌఢ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఛత్రపతి శివాజీ అంటే కాస్త కోపం ఉంటుంది అన్నమాట. అసలు ఇంకా మేము పూర్తిగా సనాతన ధర్మాన్ని నిర్మూలించేసి పూర్తి క్రైస్తవ దేశంగా మార్చేస్తున్నాము అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఛత్రపతి శివాజీ చేయనివ్వలేదు. అంటే ఆయన ఆదర్శం ఇక్కడ అంటే ఆయన ఆదర్శం మాటండి. ఛత్రపతి శివాజీకి అలాగే ఆంగ్లేయుల పాలనకి మనం ఇక్కడ చూసుకుంటే ఛత్రపతి శివాజీ తర్వాతనే ఆంగ్లేయుల పాలన పూర్తిగా వచ్చింది భారతదేశంలో. ఇక్కడ మరి కాలం ఉంది కదా అంటే నా ఉద్దేశం ఛత్రపతి శివాజీ యొక్క ఆదర్శము 2-3 తరాలు గట్టిగా పనిచేసింది అన్నమాట. చిట్ట చివరగా రఘునందన్ రావు గారు అనుకుంటాను పేష్వా, ఒక 3-4 పేష్వాల వరకు కూడా ఆ మరాఠా సామ్రాజ్యం నిలబడినటువంటి ఆ యొక్క బలం ఏదైతే ఉందో, నిలబెట్టినటువంటి బలం ఏదైతే ఉందో అది సనాతన ధర్మాన్ని గట్టిగా కాపాడింది. ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ అంటే ఆయన తల్లి వీళ్ళ ఆదర్శాలు మామూలుగా ఉండవు. అందువల్ల ఛత్రపతి శివాజీని కూడా ఉద్దేశించి ఆయన్ని తలుచుకుని చెప్పడం ద్వారా ఇంత కర్కశంగా మాట్లాడాడా అని నాకు అనిపించింది అన్నమాట అండి. కాకపోతే ఈయన చెప్పినటువంటి 1-2 మాటలకు అంత దారుణంగా దూషించాల్సిన అవసరం లేదు, కానీ దారుణంగా దూషించాడు, చాలా దారుణంగా దూషించాడు. మొదటి నుండి ఇతను అంతేనండి. ఇతని భాష అసలు బాగుండదు, చాలా దారుణమైనటువంటి భాష. లక్షల్లో జనం చూస్తున్నారు అని అంటే కనుక మన సమాజమే ఎట్టుపోతోంది అని భయం వేస్తుంది. నిజం స్వామి, నిజం. ఇదంతా జరిగిన తర్వాత కూడా దాదాపుగా అతను అదే అంటున్నాడు, మీరు నా పైన రెచ్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు, బట్ నేను నిన్నే వీడియో పెట్టాను, దీన్ని 10 లక్షల మంది చూశారు, నాకు డబ్బులు వచ్చేసాయి, నా మట్టుకు నేను బ్రతుకుతున్నాను అని. మీరు ఆలోచించాల్సిందే నిజంగా, అది చూస్తున్నటువంటి జనాలు ఆలోచించారు. అంతేనండి. అయితే ఇక్కడ నేను మాట్లాడేది ఒకటేనండి, నీ ఉద్దేశం నువ్వు ఎంతైనా చెప్పు, నీ అభిప్రాయం చెప్పు, సిద్ధాంతం చెప్పు, కానీ భాష చాలా ముఖ్యం. ఏ అంశాన్నైనా నువ్వు ఖండించవచ్చు. శివాజీ గారు చెప్పిన మాట నీకు నచ్చకపోతే నువ్వు చక్కగా ఖండించవచ్చు, బాగులేదు ఆయన ఆ మాట అనకూడదు, ఎంతైనా మన ఖండన మన ఇష్టం. నిజం. కానీ అది ఖండించేటటువంటి సందర్భంలో ఉపయోగించాల్సిన భాష ఎంత ముఖ్యంగా ఉండాలి. మనం మాట్లాడుతూ ఉన్నటువంటి భాష లక్షల మందిని ప్రభావితం చేస్తుంది అనేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. నీ వల్ల తదుపరి జనరేషన్ చెడిపోవటం లేదా, వాళ్ళంతా కూడా ఈ మాటలు మాట్లాడచ్చు, ఇలా మాట్లాడినా కూడా లక్షలాది మంది చూస్తున్నారు అని చెప్పేసి. అందువల్ల ఏమిటంటే నేను ముఖ్యంగా వ్యతిరేకించేది అతడి భాషనే. అతడి భాష తర్వాత అభిప్రాయాలు ఎవరు వ్యతిరేకించరు కదండి. అభిప్రాయాలు మనం ఖండిస్తాం, ఇని అభిప్రాయం బాలేదయ్యా అని చెప్పి మనం అంటాం. కావున ఆయన భాష మాత్రం సంపూర్ణంగా భాష మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సీతామాత ద్రౌపదీదేవి గురించి మాట్లాడినప్పుడు
చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కృతేతు రేణుకా శక్తి త్రేతాయాం జానకీ తథా ద్వాపరే ద్రౌపదీ శక్తి సంఘే శక్తి కలౌ యుగే అని శాస్త్రం చెబుతున్నది. మనకు కృతయుగంలో చూసుకుంటే రేణుకామాత ఆదిశక్తి స్వరూపిణి. ఆ తర్వాత త్రేతాయుగంలో సీతామాత ఆదిశక్తి స్వరూపం. ద్వాపర యుగంలో ద్రౌపదీదేవి ఆదిశక్తి స్వరూపం. వాళ్ళెవరో సాధారణ మహిళలు కానే కాదు, అసలు సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపాలు. వాళ్ళ గురించి నువ్వు ఏది మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందే. వాళ్ళని ఏదో చేయబోయారు అదంతా కూడా చెప్పవలసిన విధానం అది కానే కాదు. రావణాసురుడు సీతామాతని చూసి మోహించిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా రావణాసురుడికి ఉన్నటువంటి శాపం ఏమిటండి? రావణాసురుడు ఎవరినైనా ఆ యొక్క స్త్రీ అనుమతి లేకుండా కనుక అనుభవించే ప్రయత్నం చేస్తేనే తల 1000 ముక్కలై చచ్చిపోతాడు. అది శాపం రావణాసురుడికి. కావున సీతాదేవిని కోరుకున్నాడు. సీతాదేవిని భార్యగా ఉండమని అడిగాడు, పెళ్లి చేసుకోమని అడిగాడు, రాముణ్ణి వదిలి పెళ్లి చేసుకోమని అడిగాడు. అప్పుడు సీతాదేవి నువ్వు నా భర్త యొక్క కాలిగోటుతో సమానం అని చెప్పేసి తృణీకరించింది. ఆవిడ కూడా ఒక దర్భపోచ అక్కడ పెట్టి నేను తలుచుకుంటే ఈ దర్భపోచతోనే నేను నిన్ను దహించి వేయవచ్చు, కానీ నా భర్త అనుమతి లేదు, అందువల్ల నేను ఆగాను అని చెబుతుంది. సీతామాత యొక్క లెవెల్ అలాంటిదన్నమాట అండి. ఆవిడెవరో ఏదో చెయ్యగలగడం అనేది కూడా అసంభవం. అదంతా కూడా అలా జరగాలి కాబట్టి రావణాసురుడి యొక్క సంహారం కోసం అంతవరకు అయినా జరిగింది తప్ప సీతామాత జోలికి వెళ్ళడం అనేది అసలు ఎవరికైనా అసాధ్యమే, దేవతలకైనా అసాధ్యం. ఎందుకంటే ఇంద్రుడు కొడుకు అనుకుంటాను, జయంతుడు అని ఉంటాడు, కాకి రూపంలో వచ్చి సీతామాత కాలి దగ్గర ఎక్కడ చిన్న గాయం చేస్తాడు. ఆ తర్వాత కాకాసురుడు, వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? బ్రహ్మాస్త్రం ఎక్కువ పెడతాడు కాకి మీద రాముడు. ముల్లోకాలకు వెళ్ళి శరణు వేడినా ఎవరు కూడా మా వల్ల కాదనేస్తే మళ్ళీ రాముడి దగ్గరికే వచ్చి శరణు వేడితే ఆయన అభయమిస్తాడు అనమాట. సరే, చేసినటువంటి తప్పుకి ఏదో చావు తప్పి కన్నులు అట్టుపోవడం అంటారు చూసారా, ఆ కన్నులు అట్టుపోయే విధంగా చేస్తాడు ఆయన. అది అక్కడి నుండే వచ్చింది ఆ మాట. అలాగ మనం చూసుకున్నప్పుడు సీతామాత యొక్క శక్తి అలాంటిది. కాలికి చిన్న గాయం చేస్తేనే రాముడు వదలలేదు, సీతాదేవి జోలికి వస్తే రావణాసురుడిని ఎందుకు వదులుతాడు? అందుకే బంధించాడు కాబట్టి, బంధించి నిర్బంధించి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా చంపాల్సి వచ్చింది అన్నమాట అండి. రావణాసురుడు ఆ విధంగా చంపబడ్డాడు. సీతామాత మరి ఏం బట్టలు వేసుకుందని అలాగా రావణాసురుడు చేశాడు అని చెప్పేసి ఇది అసలు అనవసరమైనటువంటి చర్చ అండి. ఈ అంశంలో నువ్వు వాళ్ళ పేర్లు ఎందుకు తేవాలి? అసలు నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళిద్దరూ ఎవరు? ఆదిశక్తి స్వరూపాలు. వాళ్ళ జన్మే ఒక కారణ జన్మ. సీతామాత రావణాసురుణ్ణి సమూలంగా నాశనం చేయడానికి జన్మిస్తే ద్రౌపదీదేవి దుర్యోధనుణ్ణి లక్షలాది మందితో కలిపి నాశనం చేసింది. ఈయన కోట్లాది మందితో నాశనం అయ్యాడు. సాధారణ మహిళలు కాదు, అలాంటి మహిళలు మొత్తం బ్రహ్మాండంలోనే ఒకరు ఉంటారు ఆ కాలంలో. అలాగా పుట్టినటువంటి వాళ్ళు, వాళ్లతో సామాన్యమైనటువంటి మహిళల్ని పోల్చి అలా పోల్చడానికి కూడా వీళ్ళే దృష్టిలో పెట్టుకోండి. ఆవిడ అంత పెద్ద శక్తిమంతుడైనటువంటి రావణాసురుణ్ణి ఈ గడ్డి పోల్చతో నేను చంపేయగలను అని ఆవిడ అంటుంది. నిజంగా అలాంటి శక్తి ఉన్నవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చండి, కానీ వాళ్ళు అలా లేరు. అది దృష్టిలో స్వామి. అంతే కదా, సీతామాత ఎంత ఆవిడ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. వాళ్ళ పేరు స్మరిస్తేనే పుణ్యం. అలాంటిది నువ్వు వాళ్ళ వస్త్రధారణ గురించి అనకూడని మాటలు అనడం, ఇది చాలా తప్పు. ద్రౌపదీదేవినైనా సీతామాతనైనా మనం స్మరిస్తే పుణ్యం. వాళ్లను అవమానించే విధంగా నువ్వు మాట్లాడితే కనుక మహాపాపము. ఏదో వాళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు అని నువ్వు చెప్పించడం కాదు, నువ్వే నాశనం అయితే. అంటే బుద్ధి తెచ్చుకుని మళ్ళీ పద్ధతిగా ఉంటే పర్వాలేదు, భగవంతుడైనా క్షమిస్తాడు. కానీ పైకి ఏదో నేను హిందువునే అని చెప్పేసి చెప్పుకుంటూ ఏదో క్రిప్టో క్రిస్టియన్ అంటూ ఉన్నారు మన వాళ్ళు. ఆ విధంగా వేరే మతం మీద అభిమానంతో మన ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిమంతుల్ని అవమానించే ప్రయత్నం చేస్తే మాత్రం హిందువులు కూడా ముందులాగా లేరు. ఇప్పుడు అసలు క్షమించరానటువంటి మాటలు ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో, సారీ అనే వీడియో చేస్తూ
చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ మీరు ఇంతకుముందు అన్నట్టుగా శాపనార్థాలు పెడుతూ నా సారీని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఈ న్యూ ఇయర్ అంతా కూడా మీకు దరిద్రాలు ఉంటాయని చెప్తూ, ఒకవేళ నేనే తప్పు చేస్తుంటే విఘ్నేశ్వరుని ఆలయం ముందు నిలబడి చెప్తున్నా ఈ రాత్రికి నేను రక్తం కక్కుని చచ్చిపోతా అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఇదంతా కూడా వాడుకోవడం అండి, సనాతన ధర్మాన్ని వాడుకోవడం. ఒక 2-3 రోజులు పోయిన తర్వాత నేను బాగానే ఉన్నాను కదా అంటే నేను తప్పు చేయలేదు, నేను గణపతే చెప్పాడు కదా అని చెప్పడం. అదే అసలు నీ మాటకి ఎంత ఉంది విలువ? ఏదైనా ఒక మాట అన్నాము అని అంటే ఒక శాపం లాంటిది వేస్తే ఆ శాపం అనేది తపస్సంపన్నులు శపిస్తేనే కలియుగంలో అది ఫలించడానికి సంవత్సరం పడుతుంది. అలాంటిది మామూలు వ్యక్తి, పైగా నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాడు, అన్ని దేశాలు తిరిగి ఆడపిల్లల్ని దారుణంగా చిత్రీకరించి చూపించినటువంటి వ్యక్తి. ఆడపిల్లల్ని అలా చేశాను ఇలా చేశాను అని చెప్పుకుంటూ ఇతను ఆడపిల్లల దీని గురించి మాట్లాడడం అదే ఏదో సామెత చెప్పినట్లు దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. అలాగే ఉంది స్వామి, నిజం. అంతే కదా, అంతే అంతే. నిజంగా నువ్వు స్త్రీని గౌరవించేవాడవైతే కనుక నీ మాటకి విలువ. అంత మాత్రమే కాకుండానంటే అదే సందర్భంలో అంత మహిమాన్వితురాలైనటువంటి సీతామాతను, అంతే మహిమాన్వితురాలైనటువంటి ద్రౌపదీదేవిని అందులోకి అక్కర్లేకుండా తీసుకుని వచ్చి ద్రౌపదీదేవిని అత్యాచారం చేయాలని ఎవరూ కూడా అనుకోలేదు. దృష్టిలో పెట్టుకోండి, ద్రౌపదీదేవిని అవమానించాలనుకున్నారు. ఏకవస్త్రగా ఉన్నప్పుడు రాజ్యసభలోకి తీసుకుని వచ్చి నువ్వు మాకు దాసీవి అని అన్నారు. దుర్యోధనుడు ద్రౌపదీదేవిని అవమానించే ఉద్దేశంతోనే తొడ మీద కూర్చోమని చెప్పాడు. జయద్రథుడు మాత్రం ద్రౌపదీదేవిని ఇబ్బంది పడదాం అనుకున్నాడు. జయద్రథుడికి ఏమైంది, తల తెగిపోయింది తర్వాత యుద్ధంలో. అప్పుడు తాత్కాలికంగా వదిలిపెట్టారు, కానీ దాని శిక్ష పాపం పండాలి కదా. కొంత సమయం తీసుకుని యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో జయద్రథుడు అనేవాడు సంహరింపబడ్డాడు. పంచభూతాలు సహకరిస్తాయి, దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా స్త్రీని అవమానించాలి అని కనుక నువ్వు భావిస్తే కనుక నిన్ను శిక్షించడానికి పంచభూతాలు ఒకటవుతాయి. సూర్యాస్తమయమే అక్కడ సహకరించింది జయద్రథుడిని చంపడానికి. సూర్యాస్తమయం అనేది లేకుండా ఏర్పడింది అక్కడ ఒక మాయ చేత, పరమేశ్వరుడు యొక్క మాయ చేత. పరమేశ్వరుడు అంటే కృష్ణుడు. అందువల్ల వాళ్లను అనవసరంగా తీసుకుని వచ్చాడు. అది కూడానండి అతను చేసినటువంటి దాంట్లో వీడియోలో చూస్తే ముందుగా గరికపాటి వారిని చాలా దారుణంగా మాట్లాడాడు. అంతే. ఇప్పుడు గరికపాటి వారు చెప్పినటువంటి మాట నీకు నచ్చకపోతే, ఆయన చెప్పింది నాకు నచ్చలేదు అని ఖండించి ఊరుకోవచ్చు. గరికపాటి వారి 1-2 స్టేట్మెంట్స్ నేను ఖండించా. అంశం వచ్చినప్పుడు మనం ఖండిస్తూ ఉంటాం. ఖండించడానికి, దూషించడానికి, ద్వేషించడానికి చాలా తేడా. అందువల్ల నోటికి వచ్చినట్టు అంటే వీళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ కదండి. వీళ్ళు సమయం వచ్చినప్పుడు ఈ విధంగా బ్రాహ్మణుల మీద, ప్రవచనకర్తల మీద వాళ్ళకు ఉన్నటువంటి అక్కసుని వాడు చూపిస్తూ ఉంటారు. మనం చూసుకుంటే పురాతన కాలం నుండి కూడా సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏం చేయాలన్నా కూడా ముందుగా వాళ్ళు దాడి చేస్తూ వచ్చినది బ్రాహ్మణుల మీద, ఈ విధమైనటువంటి పండితుల మీద. ఇతను కూడా అదే మార్గంలో గరికపాటి ఆయన్ని ఆ స్థాయిలో, అంటే గరికపాటి వారు స్త్రీలకు సంబంధించి చెప్పినటువంటి ఎన్ని అంశాలు విన్నాడు ఇతను, ఎన్ని అంశాలు ఇతనికి అర్థమయ్యాయి, అవన్నీ లేవు. ఆయన ఎప్పుడో అన్నటువంటి ఒక మాట తీసుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. అందువల్ల ఖచ్చితంగా అతనికి శిక్ష అనేది, ఇప్పుడు చట్టపరంగా నువ్వు శిక్షించబడితే చాలా సేఫ్ నువ్వు. ఎందుకు అనంటే చట్టానికి దొరికి శిక్షించబడితే నువ్వు బాగుపడతావు తర్వాత అయినా సరే. అలా జరగని పక్షంలోనే నీకు శిక్ష ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు వేసే శిక్ష భయంకరమైన, దృష్టిలో పెట్టుకోండి. గరుడ పురాణంలో మనం చూసుకుంటే చాలా పాపాలు, చాలా శిక్షలు ఉంటాయి కదండి. ఆ తప్పులకట భూలోకంలో చట్టం శిక్షిస్తే, అంటే పూర్వకాలంలో కాబట్టి రాజు శిక్షిస్తే కనుక అదే తప్పుకు మళ్ళీ పైన శిక్ష ఉండదు. అందువల్ల రాజు సాక్షాత్తుగా యమధర్మరాజు యొక్క స్వరూపం. మన శాస్త్రాల ప్రకారం మనం చూసుకుంటే రాజు చేతిలో శిక్ష విధించబడితే ఇతను సేఫ్ కింద లెక్క మాటండి. రాజు దగ్గర నుండి తప్పించుకున్నాడు అనుకోండి, అప్పుడు నరకంలో అసలైనటువంటి యముడి దగ్గర శిక్షలు ఉంటాయి. అందువల్ల అదే విధంగా భగవంతుడు శిక్షించడం వరకు తెచ్చుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. నోటుకొచ్చింది మాట్లాడవద్దు. భాష, ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళ వీడియోలు మీ పిల్లలు చూస్తున్నారన్నా కూడా
తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్ల. ఇప్పుడు దాదాపుగా 22 లక్షల అంటే కొంతమంది అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు స్వామి ఆ ఛానల్కి. అయితే ఇంకొక 22 లక్షల మంది వరకు ఉన్నారు చూసేవాళ్ళు. మళ్ళీ అందరూ తెలుగు వాళ్ళు, ఎందుకంటే ఆయన తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి దాదాపుగా తెలుగే ఉంటారు. అంతేనండి. వాళ్ళందరికీ కూడా మీరు చెప్తున్నది నిజంగా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈరోజు స్వామివారు ఏదైతే చెప్తున్నారో, మీరు ఆటోమేటిక్గా మీరు చూస్తున్నప్పుడు ఆ నోటిఫికేషన్స్ లోకి మీ మొబైల్స్ మీ పిల్లలు పట్టుకుంటారు, వాళ్ళకి ఆ వీడియోలు వెళ్తూ ఉంటాయి. సో ఆ పిల్లలు చూసి దాని నుంచి ఏం నేర్చుకుంటారు అనేది మన విఘ్నత. అంతేనండి, వాళ్ళు అవి నేర్చుకోవాలి అని తల్లిదండ్రులు కోరుకుంటే సంతోషమే. అతను మాట్లాడుతున్నటువంటి వీడియోలు నువ్వే చూసావు కదమ్మా, నువ్వే చూసావు కదా నాన్న అని పిల్లలు అంటారు తప్పకుండా. అందువల్ల మంచి భాషతో ఎన్నైనా మాట్లాడండి, తప్పేం లేదు. మంచి భాషలతో ఖండించే వాళ్ళు చాలా మంది నాకు ఇష్టం అండి. సనాతన ధర్మాన్నే ఖండించినవండి, భాష ముఖ్యం. ఖచ్చితంగా అలా మాట్లాడేటటువంటి వామపక్ష మేధావులు కూడా ఉన్నారు. మనం వాళ్ళవి చూస్తాం, మనం చూడమని కాదు, భాష ముఖ్యము అని. అంటే మరొక మాట కూడా మాట్లాడారు స్వామి, ఈ దేవాలయాలపైన బూతు బొమ్మల గురించి. అంటే ఇప్పుడు దేవాలయాలు అంటే ఏమిటి చెప్పండి. మన ప్రాచీన కాలంలో దేవాలయాలు అంటే విజ్ఞాన కేంద్రాలు. సోమనాథాలయాన్ని మీరు తీసుకుంటే అప్పట్లో చాలా పెద్దది మాట అండి, మొత్తం భారతదేశంలోనే అతి సంపన్న ఆలయంగా ఉండేది నాటి రోజుల్లో. అందుకనే మహమ్మద్ ఘజని అన్నిసార్లు దండెత్తి దోచుకున్నాడు. ఆ సోమనాథ ఆలయం అనేది ఒక యూనివర్సిటీ లాగా పనిచేసేదండి. సకల కళలు అక్కడ పోషింపబడేవి, సకల జనులకు కూడా అది ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండేది. కావున దేవాలయాలకు వచ్చినప్పుడు మన అనేక విజ్ఞాన గ్రంథాల్లో మనం చూసుకుంటే కనుక కామశాస్త్రం కూడా ఒకటి. కావున కామశాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రీయమైన కొన్ని అంశాలు దేవాలయాల మీద మన వాళ్ళు పూర్వం చెక్కించి ఉంచేవారు. కారణం ఏమిటి అని అంటే, తద్వారా నువ్వు విజ్ఞానాన్ని కొంత నేర్చుకుంటావు, నీకు కామశాస్త్రం కూడా అవసరం. కానీ అది దేవాలయం కాబట్టి నువ్వు అది చూసిన వెంటనే వెచ్చలవిడిగా నువ్వు ప్రయత్నించవు. అక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడో అలాంటి బొమ్మలు ఉన్నాయనుకోండి, వీడికి కంట్రోల్ ఉండదు. వీడు ఆ తర్వాత వాడు ఎంత పెద్ద తప్పైనా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కావున దేవాలయాల మీద మన వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి బొమ్మలు వేసేవాళ్ళు అని అంటే కనుక, పూర్తిగా ఆ యొక్క కామశాస్త్రానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన తరాలకు ఉండాలి అని. మీరు చూస్తే వాత్స్యాయన కామసూత్రాలు అవన్నీ బోధించేవారు అప్పట్లో అక్కడ. ఆ యొక్క సోమనాథ్ ఆలయం మొదలైనటువంటి ధార్మికమైనటువంటి శృంగారం ఎప్పుడు కూడా సనాతన ధర్మంలో తప్పు కాదు. అసలు శృంగారమే తప్పు అనేది క్రైస్తవుల ఆలోచన, మంది కాదు. అందుకే పుట్టిన ప్రతివాడు పాపి అంటారు వాళ్ళు. ఎందుకు? శృంగారం ద్వారా పుట్టారు కాబట్టి. యేసు పాపి కాడు, ఎందుకు? శృంగారం లేకుండా పుట్టాడు కాబట్టి అని వాళ్ళు చెప్పుకుంటారు. కావున శృంగారం అనేదే తప్పు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇంకా అలాంటప్పుడు శృంగారం ద్వారా అసలు ఈ యొక్క సృష్టి ముందుకెళ్ళాలి, పిల్లల్ని కనడము ఇదంతా వాళ్ళ దేవుడు ఎందుకు చేయాలి? అసలు ఆపేయచ్చుగా. అంతే కదా. అసలు పాపల్ని పుట్టించడం ఎందుకు, నువ్వు పాపిని తిట్టడం అంతే కదా. ఇదే నేను అంటూ ఉన్నది మాట అండి. చాలా బాగుంది స్వామి మీరు చెప్పింది ఇక్కడ. అంటే ఏదైనా కూడా విచ్చలవిడితనం పనికిరాదు, విచ్చలవిడితనాన్ని నేర్పించడంలోనే హద్దులు గీసిరు మనకి. అంతేనండి, అక్కడ దేవాలయం వద్ద నీకు అది పెట్టడం ద్వారానే నీ పరిధి ఏమిటో చెప్పేశారు. అద్భుతం అద్భుతం. అండ్ అంతెందుకండి, నేను ఇప్పుడు ఇంకో మాట చెప్తాను మీకు స్వామి. మనకి షోడశ సంస్కారాల్లో గర్భాధానం కూడా ఒకటి. గర్భాధానం అంటే ఏమిటి? మన భాషలో పెళ్ళైన తర్వాత మన వాళ్ళు మొదటగా చేసుకునేటటువంటి కార్యం అంటారు. అది గణపతి పూజ పుణ్యాహవాచనము చేసి దేవతలను పూజించి ముహూర్తంతో వేదమంత్రాల మధ్య లోపలికి పంపిస్తారు దంపతులు. అందువల్ల అది పరమ పవిత్రమైనటువంటి కార్యమే మనకి. దాన్ని వీళ్ళు ఈ కలోనియల్ చదువులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి అదంతా కూడా తప్పు. శృంగారం అంటే ఎప్పుడూ కూడా తప్పుడు, శృంగారం ఎప్పుడూ తప్పే. కానీ ధార్మికమైనది దృష్టిలో పెట్టుకోండి. మీకు పురాణాల్లో ఒక శాస్త్రవచనం ఉంటుంది, సుభాషితం. భార్య యందు కలిగేటటువంటి సుఖమే సర్వోత్తమమైనది అని. అందువల్ల అగ్నిసాక్షిగా కట్టుకున్నటువంటి భార్యతో శృంగారము అనేది ఎల్లప్పుడూ ధర్మబద్ధము, ధార్మికమైనది. ఆ విధంగా ప్రచోదనం చేసేటటువంటివి అవన్నీ. ఇప్పుడు దేవాలయానికి భార్యాభర్త ఇద్దరు వెళ్తారు. భార్యాభర్త ఇద్దరు వెళ్ళిన తరువాత వాళ్ళంతా కూడా ధార్మికంగానే వాళ్ళు నడుచుకుంటారు తప్ప ఇష్టానుసారము చెత్త పనులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే నేటి రోజుల్లోని వీళ్ళు వెళ్ళేటటువంటి పబ్బులు అవే ఉంటాయి.
ఎవరు అసలు భార్యతో పబ్కి వెళ్ళరు నాకు తెలిసి. అక్కడ ఇలాంటివి ఉన్నాయనుకోండి తప్పులు చాలా అయిపోతూ ఉంటాయి. అది పవిత్రమైనది అని చెప్పడమే ఉద్దేశం. ఆ యొక్క కామకళ అనేది పరమ పవిత్రమైనది. అందుకే మంత్రోక్తంగా మన వాళ్ళు లోపలికి పంపించేవారు. ముహూర్తము, కొత్త బట్టలు, స్నానము, ఒక దేవాలయానికి ఎలా వెళతారో వీళ్ళు అంతే పవిత్రమైనటువంటి భావనతో మన వాళ్ళు గర్భాధానం అనేది చేసేవారు. ఇప్పటికీ కూడా అది అలాగే జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి విజ్ఞానము దేవాలయాల కేంద్రంగా మన వాళ్ళు బోధించేవారు. ఎందుకు? అన్ని విద్యలకు దేవాలయాలే కేంద్ర. పూర్వం హరికథలు కావచ్చు, సంగీత కచేరీలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, యజ్ఞ యాగాదులు కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, అన్ని దేవాలయాల్లోనే జరిగేవండి. ఇప్పుడు మీరు తమిళనాడు మొదలైనటువంటి ఆలయాలకు వెళ్తేనండి, ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న ఆలయం, అంటే చిన్న ఆలయం అంటే అంతగా సుప్రసిద్ధం కానటువంటి ఆలయం చాలా పెద్దది ఉంటుంది. దాని ప్రాకారాలు చూస్తే ఆశ్చర్యపోతాం. దారాశ్రవణం ఉంటుంది, అది చాలా పెద్ద ఆలయం ఉంటుంది. ఇంతింత ఆలయాలు ఎందుకు కట్టేశారు అని అంటే కనుక, గ్రామంలో క్షామం వచ్చినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ గ్రామాధిపతులు, అంటే వర్షాలు వచ్చినా, ఇళ్ళు కూలిపోయినా, ఏం చేసినా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవాలయమే ఆశ్రయం ఇచ్చేది. యుద్ధాలు వచ్చినా కూడా మొత్తం ప్రజలందరినీ దేవాలయం లోపలికి పంపేసి తలుపులు వేసేసి బయట రాజులు యుద్ధం చేసుకుంటూ ఉండేవారు. చక్కగా మన వాళ్ళు ప్రజలందరూ లోపలే వాళ్ళకి ఆహారము, నిద్ర, అందుకే అందరూ సామూహికంగా కొన్ని వందల మంది కూర్చుని భోజనం చేసుకునేందుకు వీలుగా ఉండేవి ఆలయ ప్రాకారాలన్నీ. బ్రహ్మోత్సవాల్లో కావచ్చు, అన్నింట్లో. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో దేవాలయాలు అనేటటువంటివి మన వాళ్లకు తెలియకుండానే ఏర్పాటు చేసినటువంటి బంకర్స్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. బంకర్ అంటే ఏం లేదు, రక్షించేది. ఆ విధంగా ఒక రక్షణ వలయాలు మన దేవాలయాలు అనేది నా యొక్క అభిప్రాయం. అలాంటప్పుడు ఉత్తుత్తునే వెళ్ళిపోకుండా దేవాలయంకి వెళ్ళి వీడు వచ్చాడు అంటే ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, ఒక విజ్ఞానాన్ని వీడు నేర్చుకోవాలి. ఆ విధంగా కామశాస్త్రం కూడా మనకు 64 కళల్లో అది ఉంది కదా. వాత్స్యాయన మహర్షి అని మహర్షే చెప్పాడు కామశాస్త్రం, దృష్టిలో పెట్టుకోండి. కానీ ధార్మికంగా జరగాలి ఏది జరిగినా కూడా, వీళ్ళలాగా కాదు, విచ్చలవిడిగా కాదు. స్వామి, అయితే ఇక్కడ మరొక స్వామి, అయితే దేవాలయం గురించి మీరు చెప్తున్నప్పుడు చాలా ప్రశ్నలు బ్రెయిన్ లోకి వస్తున్నాయి. అయితే అవన్నీ కూడా అవసరం ఈ రోజు ఖచ్చితంగా, నేను కొంతమేర అడిగే ప్రయత్నం చేస్తాను. అయితే వీటన్నిటికి కంటే ముందు ఒకటి, ఈ చీర అనే దగ్గర మొదలైంది స్వామి. ఇది ఈ చీర బ్లౌజ్, ఈ కాన్సెప్ట్ అనేటటువంటిది అసలు మనలో లేదు, మనకు లేదు, ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చేసిర్రు అని ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి దీంట్లో హద్దు మీరి ఇంకొందరు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, చివరికి మీరు గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా బట్టలు కప్పేస్తున్నారు, అంత చాదస్తం, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పి ఏదొచ్చినా అదే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఏంటంటే, సమాజంలో ఎక్కడ ఏదన్నా కానీ లాస్ట్కి ఎక్కడికి వస్తుందంటే సనాతన ధర్మము, హిందూ దేవాలయాలు, దేవి దేవతలు ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ సమాధానం చెప్పేవాడు ఎవడు ఉండడనేదా, లేకపోతే ఏం మాట్లాడినా సరే మనకు చెల్లుతుంది అన్న అభిప్రాయమో అర్థం కాదు. ఆ అభిప్రాయం నుంచి వాళ్ళని బయటకు వచ్చేలా ఇంకొంచెం గట్టిగా మనం చేయాలి అనిపిస్తూ ఉంటది నాకు. దానికి మీ ఆశీస్సులు కావాలి. తప్పకుండానండి. మీకు సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఇక్కడే తెలుస్తుంది మాట. భగవంతుడు ఎవరైతే ప్రజాపతి ఉన్నాడో ఆయన దేవతల్ని సృష్టించాడు మాట. దేవతల్ని సృష్టించిన తర్వాత మనుష్యుల్ని సృష్టించాడు. చూస్తే దేవతలు మనుష్యులు చూడడానికి ఒకలాగే ఉన్నారు. అప్పుడు దేవతలు అన్నారు, నువ్వు మమ్మల్ని దేవతలు అన్నావు, వాళ్ళని మనుష్యులు అన్నావు, చూడడానికి మేమంతా ఒకలాగే ఉన్నాము, మాకు ఏదైనా చిన్న భేదం ఉండాలి ఖచ్చితంగా, దేవతలకు మాత్రమే ఉండే లక్షణాలు, మనుష్యులకు మాత్రమే ఉండే లక్షణాలు వేరువేరుగా ఉండాలి అని దేవతలు కోరారు. కోరినప్పుడు కొన్ని లక్షణాలు చెప్పాడు ఆయన. అవి ఏమిటి అని అంటే కనుక అనిమిషాహ అని అంటారు దేవతల్ని. అంటే వాళ్ళు కనురెప్ప వేయరు, మనిషి కనురెప్ప వేస్తాడు. అదే విధంగా మనం శ్వాస పీలుస్తాం, వాళ్ళు శ్వాస పీల్చరు. ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దేవతలకు మాత్రం ఉంటాయి, మనుష్యులకు ఉండవు అని. అలాగే చెమట పట్టకపోవడం, ఇలాంటివన్నీ దేవతల లక్షణాలు అన్నమాట. ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే, దేవతలు మనుష్యులు సనాతన ధర్మంలో దాదాపుగా సమానులు. కావున ఒక మనిషి తాను ఏం చేస్తాడో దేవతలకి అది ఇస్తాడు. తాను వస్త్రం ధరించే ముందు దేవతకు సమర్పించి ధరిస్తాడు. భగవంతుడికి మీరు బట్టలు సమర్పించారనుకోండి, మీకు మంచి వస్త్ర సమృద్ధి కలుగుతుంది. మీరు దేవతలకు మహానైవేద్యం చేస్తే మీకు అన్న సమృద్ధి కలుగుతుంది. దేవతలకు అభిషేకం చేస్తే కనుక మనకు కూడా జల సమృద్ధి కలుగుతుంది. మనం భగవంతుడికి ఏది ఇస్తే అది మనకు 100 రెట్లు మళ్ళీ ఆయన తిరిగి ఇస్తాడు.
కావున మనిషి అనేవాడు తాను చేసే ప్రతి మంచిది కూడా ఆయనకి సమర్పించి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది టీ తాగే ముందు కూడా భగవంతుడికి నైవేద్యం చేసి తాగే వాళ్ళు ఉంటారు. అవును. ఇలా మనం చూసుకున్నప్పుడు ఆలయంలో భగవంతుడికి రోజు మనం బట్టలు సమర్పిస్తాం, తద్వారా మనకు బట్టకు లోటు ఉండదు. రోజు ఆహారాన్ని సమర్పిస్తాము, తద్వారా తిండికి లోటు ఉండదు. ఆయనకు ఒక ఆలయం కట్టి గర్భగుడిలో ఆయన బాగోగులన్నీ చూసుకుంటాము, తద్వారా మనకు నివాసానికి కూడా మనకు లోటు ఉండదు. ఈ విధంగా మనకేం కావాలో అవన్నీ మనం భగవంతుడికి సమర్పించుకుంటాం. మీరు మీ దేవుడికి ఏమీ సమర్పించరు అని అంటే మీ దేవుడు రూపం ఏమిటో మీకే తెలియదు, కాబట్టి మీరేమీ సమర్పించరు. అందువల్ల ఇప్పుడు ఆలయాల్లో భగవంతుడికి బట్టలు కప్పడాన్ని కూడా నువ్వు వ్యతిరేకిస్తూ ఉన్నావు అని అంటే కనుక నువ్వు హిందువు అని చెప్పి ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తిరుమలలో కట్టేటటువంటి బట్టలు ఎంత పవిత్రమో మనందరికీ తెలుసు. అవి ఒకసారి ఎప్పుడైనా మీకు ముట్టుకునే అవకాశం ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? ఎంత అదృష్టంగా భావిస్తారు. మేల్చాట వస్త్రం అని చెప్పేసి ఒక పట్టు వస్త్రాలని స్వామికి తగిలించి వేస్తారన్నమాట అండి. ఈ L1 దర్శనాల్లో మినిస్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద మంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు మంచి వస్త్రాలను తీసుకెళ్ళి స్వామికి ముట్టించి స్వామివారి మూర్తికి అవి స్పృశింపజేసి వీళ్ళ మెడలో సన్మానం చేస్తారు. వాటికే అంతటి పవిత్రత ఉంటుంది. భగవంతుడికి బట్టలు వేయడము అని అంటే కనుక ఇతను అనుకుంటూ ఉన్నట్లుగా మూఢనమ్మకం కాదు. అంటే ఇతని అంతరార్థం ఏమిటి? భగవంతుడికే మీరు బట్టలు వేసేసి మీరు కప్పేస్తున్నారు అంటే కప్పద్దని ఉద్దేశమా? అంటే ఇదంతా కూడా రాక్షస భావజాలంగా మాట్లాడుతున్నాడు మాట్లాడి. భగవంతుడికి బట్టలు సమర్పించడం అనేది శాస్త్రంలో భాగము, అది ఆగమ శాస్త్రంలో భాగము. మొత్తం షోడశోపచారాల్లో వస్త్రం అనేది ఒకటి ఉంటుంది. అమ్మవారికైనా సరే వస్త్రం ఉంటుంది, మనకైనా సరే వస్త్రం ఉంటుంది. ఇది సనాతన ధర్మం లోపల ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. అతడు క్రిప్టో క్రిస్టియన్, అతనితో పాటు వేరే వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడిన మాటలు స్వామి ఇవి. అంటే మన వాళ్ళే వేరే వాళ్ళు కూడా మాట్లాడినమాట. అసలు దేవుణ్ణి కూడా మీరు కప్పేస్తున్నారు అని. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటేనండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆడపిల్ల మంచి పట్టు చీర కట్టుకొని వస్తే మనం అయ్యో సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది అని మనం అంటాం. అవును. అంటే సాధారణంగా భగవంతుడి యొక్క వస్త్రధారణ మనిషిలో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ యొక్క భగవత్ తత్వం అనేది మనకు మనిషిలో కనిపిస్తుంది. చీర కడితేనే మహాలక్ష్మిగా అనిపిస్తుంది మనకి. నిజం. కొంచెం మన సాంప్రదాయంలో చిన్నపిల్లలు ధరించేటటువంటి లంగావణి లాంటివి వేసుకున్నప్పుడు కూడా త్రిపుర సుందరి అని, బాలా త్రిపుర సుందరి అని అంటాం మనం, కాత్యాయని అని అంటాం మనం. కావున భగవంతుడికి ఏ బట్టలు ధరింపజేస్తారో వాటినే మనము ధరిస్తాం. పాశ్చాత్య దేశాల్లో మీరు చూస్తే కనుక జీసస్ ధరించే వస్త్రాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు వీళ్ళు ధరించేట్టుగానే ఉంటాయి. అందువల్ల భగవంతుడికి మనం ఏమైతే సమర్పిస్తామో అవి మనము ధరిస్తాము. భగవంతుడికి ఏదైతే మనం సమర్పిస్తామో ఆయనను మనం ఎలా చూస్తామో మనం దేవాలయంలో, సమాజంలో మనుషులను కూడా అలా చూడాలి అనేది సందేశం. ఆయనకి పంచేకండువానే కదా, కావున పంచేకండువా మనం ధరిస్తే పవిత్రము అనేటటువంటి సందేశం చెప్పకుండానే పిల్లలకు గెలుపుతుంది. అమ్మవారికి మనం చీర కట్టామనుకోండి, చీర కట్టడం అనేది పవిత్రమైనటువంటిది అని మనం చెప్పకుండానే పిల్లల్లోకి వెళ్ళిపోతుంది. మనం పువ్వులు పెడతాం, పసుపు కుంకుమ అవన్నీ ఎందుకు పెడతాం? అవన్నీ ధరిస్తే మంచిది అని చెప్పేసి. అందుకే నేను తాజాగా కూడా నేను చెప్పాను మాట అండి, సంక్రాంతి రాబోతూ ఉన్నది, ఆడవాళ్ల వస్త్రధారణ గురించి మనం మాట్లాడుతున్నాము, చాలా సంతోషం, కాదని చెప్పటం లేదు. కానీ మగవాళ్ల వస్త్రధారణ గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమిటి అని అంటే కనుక ఆడపిల్ల చీర కట్టాలి అని చెబుతున్నటువంటి నువ్వు మగపిల్లవాడు పంచ కట్టాలి అని చెప్పాలి కదా. ఇప్పుడు సంక్రాంతి మొదలైన పండుగలు వచ్చాయనుకోండి, ఆడవాళ్ళు పాపం షాపింగ్ అని వెళ్ళి చేసుకుని వచ్చినా వాళ్ళు ఎక్కువగా చీరలే కొనుక్కొని వస్తారు అత్యధికంగా. కానీ మగపిల్లలు ఏం కొంటున్నారు? జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు కొనుక్కుంటున్నారు. మరి సాంప్రదాయం నువ్వు పాటిస్తున్నావా, ఆవిడ పాటిస్తుందా? కావున పండుగలకి పబ్బాలకి అయినా సరే మగపిల్లలు పంచెలు ధరించండి. పండుగ బట్ట అని అంటే పంచె కట్టుకోవాలి. ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు ఆడవారి బట్టలను ఉద్దేశించి. మనకేమిటంటే వేదంలో వస్త్రధారణకు సంబంధించినటువంటి అనేక నియమాల్లో చింపనటువంటిది, ముఖ్యంగా కుట్టనటువంటిది, బ్లౌజ్ విషయంలో మాట్లాడుతున్నారు. అది మీరు మాట్లాడుతున్నారు. వెస్టర్న్ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది అని మాట్లాడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. అదే మాట్లాడండి, అది తెలియక అజ్ఞానం. ఇంకా అన్ని బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు మన వాళ్ళు అసలు శ్వాసే పీల్చలేదంట.
ఇది అట్లనే ఉన్నారు. ఇది తంగలాన్ అని ఒక తమిళ సినిమాలో చూపించాడు స్వామి. ఈ విషయం. విక్రమ్ హీరోగా ఉన్నటువంటి దాంట్లో ఏమిటంటే అసలు బ్లౌజు అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి సాధించడానికి వాళ్ళంతా కష్టపడ్డారని దాంట్లో చూపిస్తారు ఒక సన్నివేశంగా. వాళ్ళు ద్రవిడియన్ ఐడియాలజీతో తీసే సినిమాలు ఇలాగే ఉంటాయి. కానీ మీరు ఒక్కసారి ఎప్పటికీ కూడా కేరళ వెళ్ళి చూడండి. కేరళలో చాలా పల్లెటూళ్ళలోనండి వస్త్రధారణ, నేను ఇందాక చెప్పాను చూసారా, చింపినటువంటిది కుట్టినటువంటిది వస్త్రం ధరించకూడదు అనేది మన శాస్త్ర నియమం. సాక్షాత్తు వేదంలో ఉంటుంది. అచ్ఛిద్రం వాసః అనేటటువంటి, నాచ్ఛిద్రం వాసః అని ఉంటుంది అన్నమాట. అంటే చింపినదో కుట్టిందో కట్టకూడదు. అందువల్ల మీరు ప్యాంటు షర్ట్లు అవన్నీ కూడా చింపి కుట్టేవి కాబట్టి మనకు పూజలకు పనికిరాదు అని చెప్పేసి, అశుభము అనేది. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, పంచే కండువ ఇవి నేరుగా నేస్తారు, ఇచ్చేస్తారు. అంతేకాని చింపడాలు కుట్టడాలు ఉండవు వీటిలో. అలాంటి సందర్భంలో మనం చూసుకున్నప్పుడు ఆడవాళ్ళ చీర కూడా అంతే, సంపూర్ణంగా 9 మీటర్ల అంతా ఉంటుంది అనుకుంటాను, 9 గజాలు అంటారు. 9 గజాలు ఏకవస్త్రం ఉంటుంది మీకు. అది ఎంతో అందంగా కట్టుకుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పూర్వం అండి కెన్యాకు సంబంధించినటువంటి ప్రధాని కూతురు అనుకుంటారు, మన భారతదేశానికి ఆవిడ యాత్రకు వచ్చినప్పుడు భారతదేశంలో ఆవిడకి అన్నింటికంటే కూడా నచ్చిన అంశం ఈ చీర. ఆవిడ చెప్పుకుంది, నేటికి మీకు ఆవిడ ట్వీట్స్లో ఉంటాయి అవన్నీ అంశాలు. ఏంటంటే 9 గజాల ఒక పొడవైన వస్త్రాన్ని ఎంత అందంగా కట్టుకోవచ్చు, ఇంతకు మించినటువంటి ఒక కళ ప్రపంచంలో ఉంటుందా అని అడిగితే కనుక అసలు ఇది యునెస్కోలో చేరాలి. భారతీయ చీరకట్టు అనేటటువంటిది యునెస్కో జాబితాలోకి రావాలి. ఇంత అందంగా ఎవరు కట్టలేరు. 9 గజాలు ఉన్నటువంటి చీరను ఎంతో అందంగా కడతారు. దానికి తోడు ఇందాక మీరు అన్నట్లుగా మనం చూసినప్పుడు పూర్వకాలంలో బ్లౌజు కూడా చింపి కుట్టింది కట్టేవారు కాదు. దానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉండేవి అన్నమాట. అది మీరు కేరళ సాంప్రదాయంలో చూస్తే మీకు ఉంటుంది. నేటికి మడి ఇళ్లలోని సాంప్రదాయ ఇళ్లలో అదే పాటిస్తారు. కావున బ్రిటిష్ వాళ్ళు బ్రతకడం నేర్చుకుందే మన భారతదేశానికి వచ్చిన తర్వాత. మీరు చూడండి, నా మాటలు కాదు, 16వ శతాబ్దంలోను 16వ శతాబ్దం చివరిలో మీరు చూస్తే కనుక బ్రిటన్లో కటిక పేదరికం, అసలు ఆహారం కోసం హత్యలు చేసుకునేవారు అక్కడ లండన్లో. వాళ్ళు భారతదేశానికి వచ్చి సంపదలు దోచుకున్న తర్వాత బాగుపడ్డారు తప్ప వాళ్ళకి అసలు ఏమీ లేదు. అసలు కోహినూర్ డైమండ్ అనేటటువంటిది మొన్నటి వరకు బ్రిటిష్ క్వీను తలలో ఆవిడ ధరించేది కదండి, ఆవిడ కిరీటంలో ఉండేది. ఇప్పుడు బ్రిటిష్ రాజు కూడా ధరిస్తూ ఉన్నాడు. ఆ వజ్రాన్ని మీరు చూసినప్పుడు అది భారతీయ వజ్రం కదా. అంటే మీకు భారతీయ వజ్రాన్ని మించినటువంటి వజ్రం మీ దగ్గర లేదని, అంతే కదా. మీ తల మీద ధరించడానికి మీకు ఇంతకు మించిన వజ్రం లేనే లేదు. ఎందుకు అని అంటే అసలు మీ దేశంలో అసలు సంపదలు ఎక్కడివి? అసలు సుగంధ ద్రవ్యం అనేది మీ దేశంలో పండుతుందా? అసలు మిరియాలు తెలుసా, యాలకులు తెలుసా? అన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళడమే కదా. కావున వాళ్ళు మనకేం నేర్పించాలి? వాళ్ళు మనకి ఏమీ నేర్పించడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. వాళ్ళు పూర్తిగా దోచుకోవడానికి వచ్చారు, దోచుకున్నారు, వెళ్ళిపోయారు. దొంగల్ని దొంగలు అని చెప్పండి. దొంగ మన ఇంట్లో కూర్చుని భోజనం చేశాడు అనుకోండి, మనకు దొంగ భోజనం చేయడం నేర్పించినట్టు అవ్వదు, దొంగ భోజనం చేసినట్టు అవ్వదు. వీళ్ళు బ్రిటిషర్లు కూడా దొంగలు, వచ్చారు, దోచుకున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ నుండి మనమే నేర్చుకున్నాము, ఒక్కటి నేర్చుకోలేదు. పైగా అబద్ధాలు, మనకు వాళ్ళు చేసినటువంటి అన్యాయము, ద్రోహము అన్నమాట. ఇప్పటికీ కూడా బ్రిటిషర్ల మీద విపరీతమైనటువంటి వ్యామోహంతో ఉండేటటువంటి కొంతమంది ఉంటారు, మెకాలే విద్యా విధానాలు చదువుకున్నటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. నాకు గుర్తుండి, మా చిన్నప్పుడు బ్రిటిషర్లు మనలను పాలించడం వల్ల మనకు కలిగిన ప్రయోజనాలు అని కూడా చాప్టర్ ఉండేది. నిజం. ఎంత దారుణం అండి అది. అంటే ఇది అసలు మనం నిజంగా స్వాతంత్రం వచ్చిందా, నిజంగా మన దేశంలో భారతీయ ఆత్మ కలిగినటువంటి విద్యా విధానం ఉన్నదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. బ్రిటిషర్లు రావడానికి ముందు అసలు అన్ని కులాల వాళ్ళకి విద్య లేదని చెప్పడం ఎంత దారుణం అండి. ఒకసారి లెక్కలు తీయండి, 16వ శతాబ్దంలో ఎన్ని స్కూల్స్ ఉండేవి, ఎంతమంది ఏమి చదువుకునేవారు. ఇంజనీరింగ్ విద్య అనేటటువంటిది ఎల్లప్పుడూ పూర్తిగా శూద్రుల చేతిలోనే ఉంది భారతదేశంలో. అన్ని రకాల ఇంజనీరింగ్లు మీరు నేటి రోజుల్లో ఏ ఇంజనీరింగ్ అయినా తీయండి. పూర్వకాలంలో ఒక్క బ్రాహ్మణుడు ఇంజనీర్ కాదు. ఇప్పుడు పూర్వకాలంలో ఇంజనీర్లందరూ శూద్రులే, మొత్తం పరిపాలన చేసిన వాళ్ళందరూ క్షత్రియులే.
వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ వైశ్యులే. మరి బ్రాహ్మణులు ఏం చేశారు? వీళ్ళు పాఠాలు చెప్పారు. బ్రతకలేక బడిపంతులు అన్నారు చూసారా. నేటి రోజుల్లో కూడా అధ్యాపకులకి, టీచర్లకి ఎంత వస్తుంది మనకు సంపాదన? మనం చూసుకుంటే బాగా సంపాదించేది ఎవరు? వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, వాళ్లే కదా. ఈ డబ్బొచ్చే విద్యలన్నీ కూడా ఎప్పుడూ కూడా బ్రాహ్మణేతరుల చేతిలోనే ఉన్నాయి. ఆ విద్యలన్నీ కూడా వాళ్ళకే నేర్పించేవారు మన వాళ్ళు. అందువల్ల ఈ అబద్ధపు కథలకి కాలం చెల్లింది. ఈ మధ్యన గట్టిగా హిందువులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఏదో నేర్చుకున్నాము అని అంటే వాళ్ళు నేర్చుకుని ఉంటారు పాపం. వాళ్ళ పేరెంట్స్కి బట్టలు కట్టుకోవడం చేతనై ఉండదు, వాళ్ళ పెద్దవాళ్ళకి బట్టలు కట్టుకోవడం చేతనై ఉండదు, వాళ్ళు నేర్చుకున్నారేమో. కానీ మనకా ఇబ్బంది లేదు. నేటికి మీరు ఆపస్తంభ ధర్మసూత్రాలు, గౌతమ ధర్మసూత్రాలు, బోధాయన ధర్మసూత్రాలు అన్నీ ఉంటాయి. ఆ ధర్మసూత్రాల్లోనే మీకు పంచె ఎలా కట్టుకోవాలో చెప్పేస్తాడు. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి నేర్పించేది ఉంది ఇంకా అక్కడ. అయితే ఒక 4 పదాలు స్వామి, దీనికి మీరిచ్చే ఒక డెఫినేషన్ మీ ద్వారా, అంటే మీరంటే శాస్త్రం, పూజకి మీరిచ్చేటటువంటి నిర్వచనం. పూజ అనేటటువంటిదండి మన మనస్సును పరిశుద్ధం చేసుకునేది. దృష్టిలో పెట్టుకోండి. ఒక పద్యంలో చిత్తశుద్ధి లేని శివపూజ లేల అని ఒక పద్యం నేను చదివాను అనమాట. అది వేమన గారే చెప్పారని కొంతమంది అంటారు, ఆయన చెప్పలేదని నా అభిప్రాయం. అసలు శివపూజ చేసేదే చిత్తశుద్ధి కోసం. చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలా అన్నం ఏంటి? లేదా సంపూర్ణమైనటువంటి బ్రహ్మభావానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, పక్కన పెట్టేస్తే సాధారణ మనుష్యులకు మాత్రం పూజ చేసేది చిత్తశుద్ధి కోసము. చిత్తశుద్ధి ఉంటేనే ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలిగేటటువంటి ఒక శ్రద్ధ, ఆత్మజ్ఞానము, మోక్షము వస్తాయి. కావున పూజ అనేది చిత్తశుద్ధి కోసము, పూజ అనేది మన సమస్య తీరడం కోసము, పూజ అనేది మన కోరిక తీరడం కోసము. చివరగా పూజ అనేది పాప ప్రక్షాళన అయిపోయి పుణ్యాన్ని మనకు ప్రసాదించేది అని దృష్టిలో పెట్టుకోండి. ఆలయం అనేటటువంటిది కూడా అండి శక్తులకు ప్రధాన కేంద్రం. ప్రతి ఇంట్లోనూ కూడా కరెంటు పనిచేస్తూ ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ కరెంటు కనెక్షన్ ఉంటుంది. కానీ ట్రాన్స్ఫార్మర్లో ఉండేటటువంటి కరెంటు చాలా ఎక్కువ. అది ఉంటేనే మన అన్నిళ్లకు కూడా ఏ విధంగా కరెంట్ వస్తుందో, ఆలయం అనేది ఒక చోట ఉంటేనే ఇంటింటికి కూడా ఆ యొక్క దైవిక శక్తి అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. దేవుడు అని అంటేనండి మనం ఒక మాటలో చెప్పలేము. మొత్తం సకల సనాతన వాంగ్మయము భగవంతుడి గురించి చెబుతుంది. కేనోపనిషత్తులో ఒక మాట ఉంటుందండి, మన కళ్ళతో ఎవరిని చూడలేమో, కానీ మన కళ్ళు చూడడానికి ఎవరైతే కారణమో అతడే దేవుడు. మనం నోటితో ఎవడి గురించి చెప్పలేమో, మన నోరు మాట్లాడడానికి ఎవరైతే కారణమో అతడే దేవుడు. మన చెవులు ఎవరి గురించి అయితే సంపూర్ణంగా వినలేవో, అంటే తెలుసుకోలేవో, కానీ ఆ చెవులకు వినికిడి శక్తి ఇచ్చినటువంటిది భగవంతుడు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటాడు. మీరు మొత్తం ప్రపంచంలో ఎక్కడ అద్భుతమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి ఒక పదార్థాన్నో, చైతన్యవంతమైనటువంటి జీవునో మీరు చూస్తే కనుక అక్కడే దేవుడు ఉన్నాడు అని దృష్టిలో పెట్టుకోండి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి అన్నానికి ఇదే. నేను ఇప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను అనమాట అండి. మన యుక్త వయస్కులు ఉంటారన్నమాట, యువత, వాళ్ళలో ఉత్సాహం ఉండదండి. నేను ఇది చెయ్యాలి, నేను ఇది సాధించాలి, నేను ఇలా పైకి రావాలి. అలాంటి చైతన్యం నీలో ఉంటే నువ్వే దేవుడివి అని భగవద్గీత చెబుతూ ఉన్నది. కావున భగవంతుడు అంటే చైతన్య స్వరూపుడు. ఆ చైతన్యం మనిషిలోనూ ఉంటుంది, ఆ చైతన్యం జీవిలో కూడా ఉంటుంది. అందుకే చెట్టులో చైతన్యం ఉంటే భగవంతుడు, గోవులో చైతన్యం ఉంటే భగవంతుడు, నది కూడా భగవత్ స్వరూపమే అన్నారు. ఎందుకంటే వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది చైతన్యం ఉండాలన్నమాట. కావున భగవంతుడు అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు. అద్భుతం స్వామి. భక్తి మనకు ఏదైనా ఒక కోరిక కోసమో, ఒక సమస్య కోసమో మనం భగవంతుడిని ఆశ్రయిస్తే అది ఒక రకమైనటువంటి భక్తి, తప్పు లేదు. అలా కాకుండా నిష్కామ భక్తి అని ఉంటుంది. నేను భగవంతుడిని పట్టుకున్నాను, నన్ను పాల ముంచినా నీట ముంచినా ఆయనే చూసుకుంటాడు, నేనేమీ కంగారు పడక్కర్లేదు, ఆయన ఉన్నాడుగా నాతో, ఇంకా నాకు భయం ఏంటి అనేటటువంటి ఒక నిష్కామ భక్తి అనేది సర్వశ్రేష్టమైనది. ఎప్పుడూ కూడా భక్తి అనేది దృష్టిలో పెట్టుకోండి.
విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనకిస్తుంది. ప్రతి మనిషికి కూడా తన జీవితంలో రెండో వ్యక్తికి చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే భక్తి లేని వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. భక్తి అనేటటువంటిది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే భగవంతుణ్ణి చేరడానికి ఒక మార్గము. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య అని అన్నారు. భగవంతుడు భక్తితోనే మనకు వశుడవుతాడు. భక్తితోనే భగవంతుణ్ణి మనం చేరగలము. భక్తి అంటేనే భగవంతుడికి ఇష్టము. భక్తి లేకపోతే కనుక జీవితంలో మనం చాలా కోల్పోతాం. అందులో ఎలాంటి సందేహము లేదు. చివరిగా స్వామి, వేదం అని అంటేనండి విజ్ఞాన రాశి. ఇది మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదట సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడికి కూడా సృష్టి చేయడానికి జ్ఞానాన్ని పంచినవి వేదాలు. శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి వేద జ్ఞానంతోనే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు. వేదం లేకపోతే బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయగలిగేవాడు కాదు. వేదము అనంటే జ్ఞానం, వేదము అనంటే విజ్ఞానం. వేద పండితుడు అనంటే విజ్ఞానవంతుడు అని అర్థం. వేదాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అనంటే కనుక విజ్ఞానాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు వేదాన్ని ద్వేషిస్తున్నావు అనంటే నువ్వు విజ్ఞాన ద్వేషివి. నీ కర్మ. ఎవరైనా నాలెడ్జ్ని ద్వేషిస్తారా అండి? నిజంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హేతువాదులు, నాస్తికులు కూడా వేదాలను ద్వేషించరండి. వాళ్ళు ఇందులో ఉన్నటువంటి మంచిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మంచే, కానీ వాళ్లకు నచ్చే మంచి కొంతే ఉంటుంది. అది మాత్రమే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వేదం గురించి అడిగారు కాబట్టి కార్ల్ సాగన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, అమెరికాకు చెందినటువంటి నాసా సైంటిస్ట్ అండి. ఆయన అద్భుతమైనటువంటి కొన్ని మాటలు చెబుతారు. అందులో ముఖ్యంగా ఏమంటాడంటే సనాతన ధర్మం అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే కూడా సృష్టి గురించి, కాలం గురించి అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నది. సనాతన ధర్మమే ఆధునిక సైన్స్కి దగ్గరగా లేదా ఆధునిక సైన్స్తో సమానంగా సృష్టి యొక్క లెక్కలు చెబుతుంది, కాలం యొక్క లెక్కలు చెబుతుంది. కావున సైన్స్కి దగ్గరగా ఉన్న ఏకైక ధర్మం సనాతన ధర్మం అని ఆయన అన్నాడు. ఆయన అలా అన్నాడు అనంటే వేదాలను చూసి అన్నాడు ఆయన. కావున వేదము అనంటే జ్ఞానం దృష్టిలో పెట్టుకో. వేదము అనంటే పూజలు చేసుకునేటటువంటి మంత్రాలు అని కొంతమంది పడన వాళ్ళు అంటారు. దాంతోపాటుగా వేదము అనంటే ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పంచేటటువంటి ఒక విజ్ఞాన రాశి. అదే వేదం. మహా అద్భుతం స్వామి. అండ్ చివరిగా ఒక్క ప్రశ్న. అంటే సామాన్యులు నిజంగా అంటే ఇవన్నీ తెలియని వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం భగవంతుని పైన ముఖ్యంగా అన్నిటికి మించి ధర్మం మీద, ఈ దేశం మీద విపరీతమైనటువంటి భక్తి, ఈ ధర్మం కోసం, దేశం కోసం ఏదైనా చేయాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కానీ ఏంటంటే మన దురదృష్టం కొన్ని జనరేషన్స్ గ్యాప్ వల్ల మన పైన జరిగినటువంటి దాడుల వల్ల అన్ని విషయాలు పూర్తిగా ఈ రోజు ఉన్నటువంటి తరాలకి తెలియదు. కానీ ప్రశ్నలు మాత్రం అనేకం. ఇప్పుడు అన్నట్టుగా ఏది ఎక్కడి నుంచో మొదలై శివాజీ ఫంక్షను, అక్కడ మొదలైనటువంటి చీర గొడవ చివరికి సనాతన ధర్మం దగ్గర వచ్చి ఆగినట్టుగా ఏ ప్రశ్న అయినా సరే ఇక్కడికే వస్తుంది, ఇక్కడికి వచ్చి ఆగుతుంది. సో సామాన్యుడు ఈ దేవాలయము, నా ధర్మము, నా దేశం, అసలు నేనేం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఏం చేయాలి, వారు ఏం చేయగలగాలి? చాలా బాగా చెప్పారండి. ఒక సామాన్యుడు సనాతన ధర్మం కోసం ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయాలి అని మీరు అన్నారు. మొట్టమొదట సనాతన ధర్మం గురించి ఫలానా వ్యక్తి పోరాడుతున్నాడు అని మీకు అనిపిస్తే అతనికి సహకరించండి. ఇది మొట్టమొదట చేయవలసినటువంటిది. అది మొట్టమొదట నైతిక మద్దతుతో మొదలవుతుంది. మీతో మేమున్నాము అనేది మొట్టమొదటి మెట్టు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి నడవడం. వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు ఉంటాయి. కొంత ఆర్థిక సహకారం చేయొచ్చు, మరొక సహకారం చేయొచ్చు, మరొక సహకారం చేయొచ్చు. అలాంటి వాళ్ళను ముందు అనుసరించండి, వాళ్ళతో కలిసి నడవండి. ఇది మొట్టమొదటిది. రెండవది, ఖచ్చితంగా మన సనాతన గ్రంథాలు చదవండి. ముందు రామాయణం చదవండి. రామాయణం పూర్తయిపోయింది అనుకోండి, భారతం చదవండి. మాకు చదవడం రాదండి, చదివితే మాకు అర్థం కాదు అంటే వినండి. సంపూర్ణ రామాయణ ప్రవచనాలు ఉంటాయి చాలా, అవి వినండి. అయిపోయాక భారత ప్రవచనాలు ఉంటాయి, అవి వినండి. ఆ తర్వాత మీకు ఒక భక్తి ఏర్పడుతుంది, ఎవరిని పూజించాలి అని చెప్పేసి. ఆ తర్వాత మీరేం చేయాలి అని భగవంతుడే మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని ఎవరూ నడిపించాల్సిన అవసరం లేదు. రామాయణ భారతాలు చదివితే,
వాటి ద్వారా మీకు భగవద్భక్తి ఏర్పడితే ఆ భగవంతుడే మిమ్మల్ని సనాతన ధర్మ రక్షణలో సరి అయినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఎంచుకుంటాడు. మహాద్భుతం. చాలా 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 బాగా చెప్పారు. నిజంగా అనేక ప్రశ్నలు ఈ వారం 10 రోజుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, చాలా మంది బ్రెయిన్స్లో కావచ్చు ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకి ఈ ఇంటర్వ్యూ సమాధానంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే వచ్చింది, అండ్ మీకు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసి మీ చుట్టుపక్కల నుంచి ఈ ప్రశ్నలు మీకు రోజు మిమ్మల్ని వేధించేవే నాకు తెలుసు. అండ్ మీరు నోటి ద్వారా సమాధానం చెప్పొచ్చు, లేదా అంత ఓపిక లేకపోతే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేస్తే సరిపోతుంది, వాళ్ళకే అన్ని సమాధానాలు దొరుకుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఇంకొక విషయం చెప్పాలి, మన ఛానల్ నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇంటరాక్షన్ పెరిగితే నోటిఫికేషన్స్ వచ్చే, ఎందుకంటే ముఖ్యంగా దేశము ధర్మము అనగానే ఛానల్నే లేపేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్లు ఆశించడం అనేది కొంత అత్యాశే. కానీ యూట్యూబ్ వాడి ద్వారా నోటిఫికేషన్లు రావాలి అని మనం అనుకుంటున్నప్పుడు కొంతమేర ఇంటరాక్షన్ పెరగాలి. మీ ద్వారా ఛానల్కి అంటే వీడియోస్కి లైక్స్, కింద హైప్ అనేది ఉంటుంది, అదొకటి, కింద కామెంట్స్, ఈ ఇంటరాక్షన్ పెరగడం ద్వారా ఇది సజెషన్స్లోకి అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్స్ కూడా వచ్చేటటువంటి ప్రయత్నం కొంతమేర జరుగుతుంది. అండ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మాత్రం మీరు డైరెక్ట్గా షేర్ చేస్తే బెటర్. అండ్ మరొకసారి చాలా 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 ధన్యవాదాలండి ఇంత సమయం రిఫ్లెక్షన్కి ఇచ్చినందుకు. అండ్ ఇంకా ఎన్నో చేయాలి. అండ్ దానికి ప్రతి విషయంలో మీరు ముందు నుంచి రిఫ్లెక్షన్తో కలిసి ఉంటాను అని మాకు ఒక భరోసా ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మన కాంక్లేవ్ కూడా 3వది సనాతన కాంక్లేవ్ 3.0 ఇప్పటివరకు నేను ఎక్కడ బయట మాట్లాడలేదు, ఈ ఇంటర్వ్యూలోనే మాట్లాడుతున్నాను. 3వ కాంక్లేవ్ కూడా మనం అతి త్వరలో జరుపుకోబోతున్నాం. దానికి మీ ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా రండి. మన ఛానల్లో, మన సభలో, మన కార్యక్రమాలు. అద్భుతం. అంతకు మించి అసలు జై శ్రీరామ్.